మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాకు సంబంధించి అసలైన సందడి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను మే 1న భారీగా చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అందుకే ఆ సెంటిమెంట్ కొద్దీ మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా కుదిరితే ఎన్టీఆర్ ని మరోసారి గెస్ట్ గా పిలవాలని అంతా భావిస్తున్నారట. దీనిపై ఇంకా మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొందరు యూనిట్ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ కాకుండా మరో స్టార్ హీరోను పిలిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం దశల వారీగా సాగిపోతూనే ఉంది. ఇప్పటికే 3 పాటలు విడుదలవ్వగా అవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. తాజాగా 4వ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట కూడా రొటీన్ గానే ఉంది. ఉన్నంతలో కాస్త ఆకట్టుకునే అంశం ఏదైనా ఉందా అంటే అది శంకర్ మహాదేవన్ గాత్రం మాత్రమే. సినిమాకు సంబంధించి మరో 3 పాటలు ఉన్నాయట. వాటిని కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.